అలా నిర్మాణం చేసిన భగవంతుడి యథార్థానికి తనకి మీరు ఏదైనా పదార్థం తీసుకొని వచ్చినప్పుడు మీరు ఏ పదార్థం తీసుకొని వచ్చారు అన్నదానికన్నా అది తేవడంలో మీకున్న ప్రీతి ఎంత అన్నది చూస్తారు. ప్రీతి కానీ అప్రీతి కానీ మనోజనితమే. నాకు ఒకరి మీద ప్రేమ ఉన్నా మనసులోనే ఏర్పడాలి, నాకు ఒకరి మీద కోపం ఏర్పడినా మనసులోనే ఏర్పడాలి. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావములు మనసు నుంచి ఉత్పన్నమవుతాయి. ఈశ్వరుడు ఎప్పుడు చెప్పినా ఆయన చెప్పేది ఏది అంటే నాకు నీ మనసు కావాలి. అందుకే భగవద్గీతలో మయ్యేవ మనః మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ తత ఊర్ధ్వం న సంశయః అంటాడు. నాకు కావలసింది నీ మనసు నా యందు ఉంచు. నీ మనసు నా యందు ఉన్నది నిజమైతే నువ్వు సర్వకాలముల యందు నా చేత రక్షింపబడుతుంటావు, చిట్ట చివరికి నన్నే చేరుకుంటావు. ఆయన ఎంత సాధన క్రమం చెప్పినా ఆ చెప్పిన సాధన అంతా కూడా మనసు గురించే మాట్లాడతాడు. అత చిత్తం సమాధాతం నశక్నోషి వయి స్థిరం అభ్యాసయోగీన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. నువ్వు మనసుని నా దగ్గర పెట్టడం ఎట్లా అన్న విషయం మీదే బాగా సాధన చెయ్యాలి అంటాడు. శంకరాచార్యుల వారి శివానంద లహరి రచన చేస్తూ ఆ మనసు గురించి ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకములను ఇచ్చారు. అందులో ఒక చోట ఒక శ్లోకంలో ఒక మాట అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పే చేత సరసిజముమానాదభవతే సుఖీనా అవస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. నువ్వు గభీరే కాసారే ఎక్కడో లోతుగా ఉన్నటువంటి సరోవరాలలోకి వెళ్ళి దిగి తామర పువ్వులు తీసుకొస్తున్నావు, కాదని అంటలేదు, మంచి పని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే జనులు సంచరించినటువంటి భయంకరమైన అరణ్యములలోకి వెళ్ళి మారేడు గలవల వంటివి సేకరించి తీసుకొస్తున్నావు. విపిన ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజడమతి ఎక్కడో చాలా ఎత్తైనటువంటి పర్వత శిఖరముల మీదకెక్కి అపరూపమైన పుష్పములు కోసి తీసుకొచ్చి ఈశ్వరారాధన చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈశ్వరుడు నువ్వు ఈ పువ్వులు సేకరించడానికి చేసిన ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకోకపోడు, తప్పకుండా ఉంచుకుంటాడు. కానీ ఆయనకి ప్రధానంగా కావలసినది ఏది అంటే నీ మనస్సన్న పుష్పం. సమర్పే చేతసరసిజముమానాథ భవతే సుఖీనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. మనసన్న పుష్పం భగవంతుడి దగ్గర పెట్టడం చేత కానప్పుడు బయట ఎన్ని పటాటోపాలు చేసినా, ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టినా మనసు లేనప్పుడు యథార్థమునకు భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యే అవకాశం లేదు. ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి దంపతులు, ఆ దంపతులు సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు దానిలో జరుగుతున్న ఉపచారముల మీద మనసు ఎంత పెట్టారన్నది భగవంతుడు స్వీకరిస్తూ ఉంటాడు. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీ ముందు సత్యనారాయణ స్వామి వారు కూర్చుని ఉంటే ఆయన పాదములను నువ్వు కడుగుతున్న అనుభూతి మనసులో పొందుతున్నావా అన్నదాన్ని ఆయన స్వీకరిస్తాడు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్తాను. సత్యనారాయణ వ్రతాన్ని ఒక దంపతులు చేస్తున్నారనుకోండి, వేరొక ఆయన సత్యనారాయణ వ్రతం చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు వ్రతం చేస్తున్న ఆయనకి ఎంతసేపు వ్రతం చూడడానికి ఎవరు వచ్చారు, వాళ్ళు భోజనం వరకు ఉంటారా, పలహారం చేశారా, చేయలేదా, వెళ్ళిపోతారా, దాని మీదే ధ్యాస. చెయ్యెత్తుతున్నాడు, పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో ఎవరో వెనక్కి వస్తూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, దాని మీద దృష్టి ఎక్కువ. ఇక్కడ బ్రహ్మగారు ఏదో మంత్రం చెప్తూ ఉంటారు, ఆ మంత్రానికి అనుగుణంగా ఉపచారం, కాసిన నీళ్ళు విడిచిపెట్టండి, అర్ఘ్యం చేతి మీద నీళ్ళు పోయండి అంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అంటాడు, ఇదంతా యాంత్రికం, ఇదంతా తగ్గు. నీ మనసు లేకుండా నువ్వు చేసిన ఉపచారం, నీ మనసు లేకుండా నువ్వు తెచ్చిన పదార్థం అనవసరం, అది నేను స్వీకరించను.
నాకు కావలసినది ఇది అంటే నీ మనసు పెట్టి చేసిన ఒక్క ఉపచారమైనా నాకు చాలు. నీ మనసు నిలబడినదేదో దానిని నేను స్వీకరిస్తాను. నీవు నా యందు మనసు పెట్టినది నిజమైతే, నా గురించి నువ్వు ఆలోచించినది నిజమైతే, నేను నీకు తరచుగా జ్ఞాపకం వస్తున్నది నిజమైతే, నేను నీ వెంట పరిగెడతాను. వాడు నా కొరకు రక్షింపబలయువాడు అంటాడు భాగవతంలో. అటువంటి చిత్తము ఎవరికి ఉంటుందో, ఎప్పుడూ భగవత్ స్మరణ ఎవరు చేస్తూ ఉంటారో, ఎవరికి ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడో, అటువంటి వాడికి దిగోపిరో వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఒక్క క్షణం ఆయన్ని వైద్యశాలకి తీసుకెళ్ళిపోతారు. ఊపిరి అందట్లేదని. ఊపిరి అందేటట్టుగా ఒకే వేగంతో ఊపిరి లోపలికి వెళ్ళి అది ఎవరూ నియంత్రించుకోరు, అది భగవంతుడే చేస్తుంటాడు. అట్లా నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడో 7 కొండల మీద ఉన్నావని అనుకుంటున్నారు. కాదు, నాకు తెలిసినంత వరకు నా ముక్కు చివర నువ్వు ఉన్నావు. ఒకే వేగంతో లోపలికి వెళ్ళి ఒకే వేగంతో బయటికి వచ్చేటట్టు చేసేటటువంటి శక్తి స్వరూపుడవై, నా యందు ప్రాణజ్యోతిని నిలబెడుతున్న వాడవై నీవు నా యందే ఉన్నావు. నేను తీసే ఊపిరి యొక్క వేగంలో నువ్వు ఉన్నావంటారు. అంటే ఎక్కడ ఆ భక్తి ఉందో, ఎక్కడ స్మరణ ఉందో, ఎక్కడ మనసు ఈశ్వరుని యందు లయమైందో అక్కడ ఈశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు. శంకరాచార్యులు వారు అందుకే భృంగీచ్ఛానతమొక్కటక్కరిమతగ్రాహీ స్ఫురన్మాధవ రాగో నాదయుతో మహాసికమపు పంచేషు నాచాకృత సత్పక్షస్సు మనోమనీషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ అంటాం అమ్మవారిని. అంటే అమ్మవారు తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెద భర్త ఆయన కూడా మగ తుమ్మెద రూపంలో ఉంటాడు. కాబట్టి తుమ్మెదల రేడు, ఆయన తుమ్మెదల యొక్క నాయకుడు, ఆమె గడ్డు తుమ్మెద. వీళ్ళిద్దరూ తుమ్మెదలు. తుమ్మెదకున్న అలవాటు ఏమిటి? పువ్వు మీద వచ్చి వాలి తేనె తాగుతుంది. సాధారణమైనటువంటి తుమ్మెదలన్నీ కూడా లౌకికమైన పువ్వుల మీద వాలి పువ్వులలో ఉన్న తేనె తాగుతాయి. కానీ పార్వతీ పరమేశ్వరులు అనబడేటటువంటి తుమ్మెదల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, మన మనస్సు అన్న పుష్పంలో ఎంత భక్తి అన్న తేనె ఉన్నదో, ఆ భక్తి అన్న తేనె తాగటానికి వాళ్ళిద్దరూ భ్రమరములై చంకారము చేస్తూ ఈ హృదయంలోకి ప్రవేశిస్తారు. ఎవరి మనసన్న తామర పువ్వులో అలా భక్తి అన్న తేనె ఊరుతూ ఉంటుందో, ఆ తేనెని తాగుతూ సారగ్రాహి అంటారు, రసగ్రాహి. తేనె తాగుతూ వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా భక్తుని యొక్క మనసులోనే కొలువై ఉంటారు. అందుకే మనసు అత్యంత ప్రధానం. మనసు భగవంతుని యందు రమించడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి ఉపకరణం భక్తిలో ఏది అంటే భగవంతుని యొక్క నామం. మీరు చూడండి, లోకంలో గుణముల చేత, ఆప్యాయత చేత, అనుబంధము చేత స్మరణ కలుగుతుంది. నాకు ఒక అనుబంధం ఉందనుకోండి, నా కొడుకు అన్న భావన ఉందనుకోండి, వాడు నా పిల్లవాడు, నాకున్న ఒక్కగానొక్క కొడుకు అన్న భావన ఉంటే నిరంతరం వాడు నాకు స్మరణకు వస్తాడు. ఎందుకంటే వాడితో ఉన్న అనుబంధం, వాడు నా కుమారుడు, వాడు క్షేమంగా ఉండాలి. కాబట్టి వాడి యోగక్షేమముల గురించి నేను ఎప్పుడూ చింతన చేస్తూ ఉంటాను. నా మనసు వాడి యందు నిలబడుతుంది. భగవంతుడితో కూడా నిజానికి మనకు ఒక గొప్ప అనుబంధం ఉన్నది. యథార్థమునకు మిగిలిన అనుబంధములన్నీ దేని మీద ఆధారపడ్డాయి అంటే భగవంతుడి యొక్క అనుబంధంతో ఆధారపడి ఉన్నాయి. ఎందుచేతనంటే భగవంతుడితోటి అనుబంధము నిలబడని నాడు మిగిలిన అనుబంధములు నిలబడే అవకాశము లేదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరాచార్యులు వారు. ఎంతకాలం ఊపిరి మనలో నిలబడి ఉంటుందో అంతకాలం బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ ఊపిరి తీసినది విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టిన ఊపిరి తీయకపోయినా, ఆఖరికి కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన కొడుకు కూడా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు. అంటే
నిజానికి మన గౌరవం కానీ, మన సంతోషం కానీ, మనకున్న అనుబంధాలు కానీ, నాది అని అనిపించుకున్న సమస్త వస్తువులు కానీ దేని మీద ఆధారపడ్డాయి అంటే మనం తీసే ఊపిరి మీద ఆధారపడ్డాయి. ఎవరి ఊపిరి వాళ్ళే తీసుకున్నది నిజమైతే ఇంతమంది ఊపిరి ఆగి మరణించవలసిన అవసరం లేదు. ఎవ్వరూ ఊపిరి ఆగిపోవాలని కోరుకోరు, ఊపిరి తీయాలనే కోరుకుంటారు ఎంత వయసు వచ్చినా. మరి ఊపిరి ఎందుకు ఆగిపోతోంది? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అంటారు. 1,000,000 మంది వైద్యులు వచ్చిన ఈశ్వరుడు ఆ వ్యక్తి వెళ్ళిపోవాలి అని శాసనం చేస్తే ఆ ఊపిరి ఆగిపోతుంది తప్ప ఆ ఊపిరిని నిలబెట్టడం సాధ్యం కాదు. అంటే నిజానికి ఇన్ని గౌరవాలకి, ఇన్ని అనుబంధాలకి కారణమైన వాడెవరు? పరమేశ్వరుడు. ఆయన చేసినటువంటి ఉపకారముల కన్నా గొప్ప ఉపకారము చేస్తున్నవాడు లోకంలో లేడు. ఏదో చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితేనే ఎంతో ఆత్మీయంగా పలకరించి మీరు చేసిన ఉపకారం జీవితంలో మరిచిపోనండి అంటాడు. అది మంచి లక్షణం, నేను కాదని అనను. కృతజ్ఞత, చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకోవడం, స్మరించడం, ప్రత్యుపకార ధోరణి కలిగి ఉండడం సర్వదా శ్రేయోదాయకం. కానీ అందరికన్నా ఎక్కువ ఉపకారములు చేసేవాడెవరు అంటే భగవంతుడు. భగవంతుడు చేసే మహోపకారం ఏది అంటే ఈ శరీరం ఇవ్వడమే. ఎందుకనంటే జీవుడికి అసలు శరీరం అన్నది లేదు అనుకోండి. శరీరం లేకపోతే గత జన్మలలో చేసిన పాపాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడు? పాపం పోగొట్టుకోవాలి అంటే శరీరం ఉన్నది, దుఃఖం పొందాలి. నాకు ఆకలి వేసి నేను తినలేకపోయాను అనుకోండి, దుఃఖం ఉన్నది తినడానికి, కానీ తినడానికి సమయం దొరకలేదు, ఆకలి వేసింది, అప్పుడు కొంత దుఃఖం అనుభవిస్తాడు. ఒక జ్వరం వచ్చింది, కొంత దుఃఖం అనుభవిస్తాడు. మోకాళ్ళ నిప్పులు వచ్చాయి, కొంత దుఃఖం అనుభవిస్తాడు. ఈ దుఃఖం అనుభవించడం ద్వారా గత జన్మలలో చేసిన పాపమును పోగొట్టుకుంటున్నాడు. శరీరం అన్నది లేకపోతే పాపం పోగొట్టుకునే అవకాశం లేదు. ఇట్లా మళ్ళీ దుఃఖం అనుభవించవలసిన అవసరం లేకుండా సుఖమే పొందాలని అనుకుంటే దానికి కారణమైన పుణ్యము చెయ్యాలి అంటే శరీరం ఉండాలి. ఈ శరీరం ఉన్నదనుకోండి, నోటితో భగవన్నామని చెప్తారు, శరీరంతో ప్రదక్షిణ చేస్తారు, పూజ చేస్తారు, మనసుతో ఆయన పట్ల ప్రీతి పొందుతారు. శరీరమే లేకపోతే అసలు చేసిన పాపములు ఎట్లా పోగొట్టుకుంటారు, కొత్త పుణ్యం ఎట్లా చేసుకుంటారు? ఆయన చేసిన మొట్టమొదటి మహోపకారం ఏది అంటే శరీరం ఇవ్వడం. ఈ శరీరం ఇచ్చినప్పుడు కూడా 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి తప్ప మిగిలిన ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు, బుద్ధి లేదు. కాబట్టి శాస్త్రమును పట్టుకోవడం కానీ, గురువుగారి పాదములు పట్టుకోవడం కానీ, విద్య నేర్చుకోవడం కానీ, శాస్త్రాధ్యయనం చేయడం కానీ సాధ్యం కాదు. అట్లా అవకాశం ఉన్నది. తేలికగా భగవంతుని యొక్క నామం పలకడానికి అవకాశం ఉన్నది మనుష్య జన్మలో మాత్రమే. అన్నిటికన్నా శక్తివంతమైనది ఏంటి అంటే ఒక్క నమస్కారం. 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించగలిగితే అంతకన్నా గొప్పది లేదు. ఎందుకంటే అది ఒక భంగిమ. నిజానికి నమస్కారం అనేది ఈశ్వరుడికి మౌనంగా చేస్తున్నటువంటి ఒక నివేదన. ఎందుకు అట్లా చేస్తారు అంటే, ఈశ్వర, ఈ బుద్ధిలో, ఈ మనసులో ఎన్నో ఆలోచనలు బయలుదేరి నా స్వార్థం కోసం, నా కుటుంబం అన్న భావనతో ఎన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా అన్న ఆలోచన లేకుండా జీవుడు ఏమైపోతాడు అని కూడా ఆలోచించకుండా ఇక్కడ ఉన్న ఈ జన్మలో ఉన్న అనుబంధాలే శాశ్వతం అనుకొని ఎన్నో తప్పులు ఈ చేతులతో చేశాను. ఆలోచనలన్నీ మనసు నుంచి వచ్చాయి, చేసినవన్నీ చేతులతో చేశాను. ఈ మనసులోంచి వచ్చిన ఆలోచనలు, చేతులతో చేసిన పాపములు నువ్వు మన్నించు అని అడగడానికి అందరూ ఆ ఒక్క వాక్యాన్ని కూడా నిర్మాణం చెయ్యగలుగుతారు, చెయ్యలేకపోతారు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాం విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని అడగలేరని భగవంతుడు నమస్కార భంగిమను నిర్దేశించాడు. కేవలం 2 చేతులు జోడించి తల వంచినంత మాత్రం చేత నేను ఏ చేతులతో పాపములు చేశానో ఆ పాపములు
ఏ మనసులోంచి అటువంటి సంకల్పములు కలిగాయో అటువంటి మనసు క్షమింపబడుగాక. అందుకే నమస్కారం ఒక్కటి చేస్తే త్రికరణములు అన్వయమయ్యాయి అని చెప్తారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాభ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యత్ ప్రభవతి అన్నారు. ప్రణంతుం స్తోతుం వా, భగవంతుణ్ణి స్తుతి చెయ్యాలి అంటే నోరు ఉండాలి. ప్రణంతుం నమస్కారం చెయ్యడానికి. మరి మనసులో భావన చెప్పలేదేం శంకరాచార్యులు వారు అంటే నోటితో చెప్పేది యాంత్రికం కావచ్చు. రామ 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 అంటుంటాడు, మనసంతా దేని మీద ఉంది. అయినా నామం చెప్పడం గొప్పే. కానీ నమస్కారం పెట్టాలి అంటే రెండు చేతులు దగ్గరికి తెచ్చి తల ఉంచు అని మనం ఆయన యందు ఉన్నటువంటి అవ్యాజమైన ప్రీతి. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి, ఎప్పుడైతే ఒకసారి భగవంతుని యందు ప్రీతి కలిగిందో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని విచారణ చేస్తారు. అందుకే వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి పేరు పెట్టినప్పుడు ఇతరత్రా పేర్లు ఏమీ పెట్టలేదు, రామ అని పేరు ఉంచారు. నిజానికి వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఆయనకి ఏం అవసరం? ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పిల్లలకి నామకరణం చేయడం, వాళ్ళకి ఇతరత్రా శిశువులకు జరగవలసిన సంస్కారములు జరిపించడం, ఇవన్నీ దేని కొరకు చేశాడు వశిష్ఠుడు? ఆయనే తాంబూలాదులు ఆశించినవాడు కాదు. బ్రహ్మర్షి అంటే ఈ విశ్వమునే తిరిగి పునఃసృష్టి చేయగలిగినంతటి తపశ్శక్తి సంపన్నుడు. అంతటి గొప్పవాడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి, పౌరోహిత్యం అన్న మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే దశరథ మహారాజు గారి ఇంట్లో బ్రహ్మస్థానంలో కూర్చుని పుట్టిన పిల్లలకి నామకరణంతుని యొక్క నామము కోటాను కోట్ల మందిని యుగాలు మారిపోయినా ధరింపచేయగలదో అటువంటిది తాను ఇచ్చినప్పుడే తాను బ్రహ్మర్షి అయినందుకు సార్థకత. ఇంతమందిని ధరింపచేయాలి అంటే అటువంటి పేరు పిల్లవాడికి పెట్టాలి. ఆ పేరు పెట్టడం ద్వారా లోకానికి ఏదో ఒక గొప్ప సూచన చెయ్యాలి. ఆ సూచన చెయ్యడం వశిష్ఠుని యొక్క లక్షణం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి అఖిలాండముడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే కౌసల్యా గర్భమునందు 12 నెలలు నివాసముండి ఆయన 16 నరుడిగా బయటికి వచ్చాడు. కౌసల్యా గర్భవాసం చేసి నరుడిగా ఆయన బయటికి రాకపోతే రావణ సంహారం చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే నరుడైతేనే రావణుణ్ణి సంహరించగలడు. మిగిలిన వారి చేతులలో సంహారమును పొందకుండా రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. అందుకని నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన వాడికి పేరు రామ అని ఉంచాడు వశిష్ఠుడు. రామ అని ఉంచడానికి ప్రధాన కారణమేమో విచారణ చేసి విద్వాంసులు నిర్ణయించేశారు. రమంతే రమంతే గుణై సర్వే జనా అస్మిన్ ఇది రామ అని. రామ అన్న మాట ఎందుకు పెట్టాడంటే వశిష్ఠుడు రామ 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 అండం మీకు అలవాటు అయిందనుకోండి, తెలిసో తెలియకో రామ 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 అంటున్నారు అనుకోండి, దాని ఒక్క కారణము చేత అపారమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింపచేయడానికి రామనామాన్ని ప్రతిపాదించాడు. రా అగ్నిబీజం, మా అమృత బీజం. అగ్నిబీజం అమృత బీజం ఈ రెండింటినీ ఉచ్చరిస్తే బయట వస్తువుల్ని కాల్చడం వేరు. బీజాక్షరము నుండి ఉద్భవించేటటువంటి శక్తి మనసుని అంటి ఉన్నటువంటి పాప రాశిని ధ్వంసం చేస్తుంది. దాన్ని కాల్చగలదు. ఒక్కొక్క దాన్ని కాల్చగలగడం ఒక్కొక్క దాని యొక్క లక్షణం. బాహ్యంలో అక్కడ ఒక ఎండు కర్ర పడి ఉందనుకోండి, మంట కాల్చేస్తుంది. కానీ లోపల మనసుని పట్టి ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసం చెయ్యాలి అంటే
అది ఒక్క బీజాక్షరము నుండి విస్ఫోటనము చెందిన శక్తి వలన మాత్రమే సాధ్యం. దానికి ఆయన అగ్నిబీజం కాబట్టి రా అన్న అక్షరాన్ని ఎంచుకున్నాడు. మా అమృత బీజం. రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటుంది, పాపరాశి ధ్వంసం అయిపోతుంది. మా అన్నప్పుడు పాపమునకుండే లక్షణము పునఃప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది లోపలికి వెళ్ళి మనసుని అంటుకుని జీవుణ్ణి బాధించే ప్రయత్నం చేయవచ్చు సూక్ష్మరూపంలో. అట్లా కాకుండా మా అన్నప్పుడు అమృత బీజం చేత పెదవులు మూసుకున్నాయి కాబట్టి ఇక మళ్ళీ పాపం ప్రవేశించదు. అంటే దాని అర్థం కాలిపోయినది ఎట్లా ప్రవేశిస్తుందండి అని ఒక ఆలోచన రావచ్చు. రామ 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 అనగా 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 కేవలముగా నీకు లోపల ఉన్న పాపరాశి ధ్వంసము కావడమే కాదు, పాపములు చెయ్యాలన్న ఆలోచన కూడా ధ్వంసము. మనసుని పట్టి ఉండేది చింతన, మనసుని పట్టి ఉండేది సంకల్పం, మనసుని పట్టి ఉండేది ఆలోచన. ఆలోచన ఎందుకు సాధారణంగా ఏది ఉంటుంది అంటే నేనుని పట్టి అనేక నాదులు ఉంటాయి. ఒక తేనె చుక్క నేను తీసుకెళ్ళి నేల మీద వేసి ఉంచాను అనుకోండి, ఆ ఒక్క తేనె చుక్క చుట్టూ నల్ల చీమలు వస్తాయి లేదా ఎర్ర చీమలు వస్తాయి, దాని చుట్టూ చేరి నాపుతాయి. ఒక్క నేను లోపల పలకగలిగితే నాదులు అనేకం ఉంటాయి. నేను అని ఇలా చూపించాను అనుకోండి, నేను అనగానే నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, అవి మనవలు, నా భార్య, నా ఇల్లు, నా ఉత్తరీయం, నా పంచ, నా రుద్రాక్షమాల. ఒక్క నేనుకి ఎన్ని నాదులు! ఇన్ని నాదుల వలన ఏమవుతాడంటే పురుషుడు సంకుచితత్వాన్ని పొందుతాడు. ఎప్పుడు వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలన్న ఆలోచనలతోనే కర్మలు చేస్తారు. వీళ్ళే బాగుండాలన్నప్పుడు ఇతరులు బాగుండకపోయినా పర్వాలేదన్నకుంటే చాలు. ఈ ఆలోచన కలగగానే పాపము చేయడానికి అవకాశము అక్కడ కలుగుతుంది. కాదు, అందరి యందు ఉన్నవాడు ఆ రాముడే, అందరి యందు ఉన్నది ఆ ఆత్మయే అన్న భావన క్రమక్రమంగా పెరిగేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే ఆ రామనామం. ఆ నామం ఏం చేస్తుంది అంటే మనసుకి కలిగినటువంటి దోషములను కడిగేస్తూ ఉంటుంది. చూడండి, ఇంట్లో దుమ్ము పడినా పడకపోయినా ఉదయం వేళ కడుగుతాం, సాయంకాలం వేళ తుడుస్తాం, 2 పూట్ల తుడుస్తాం. ఇంట్లో దుమ్ము పడిందా పడలేదా అని చూడడం చూడకుండా మనం ఇల్లు తుడుచుకున్నట్టే అప్పుడప్పుడు భగవన్నామం పలకడం అలవాటైందనుకోండి. అలా పలికిన కారణం చేత మనసుకి ఉన్నటువంటి పాప చింతన చేసేటటువంటి లక్షణము తొలగిపోతుంది. అందుకని రామ. అప్పుడు ఆ రామ నిజానికి పరబ్రహ్మవాచకం. రామ అంటే తత్, మ అంటే త్వం, రా మ మధ్యలో ఆ, రకార అకార మకారములు, అందులోనూ ఆ ఇందులోనూ ఆ. ఇది తత్త్వము అసి, తత్వమసి మహావాక్యమునే రామ అన్న చిన్న అక్షరం కింద, చిన్న నామం కింద మార్చాడు వశిష్ఠ మహర్షి. తత్త్వము అసి, అది ఇది అయి ఉన్నది. నేను ఎప్పుడు పాపం చేస్తాను? నా చూపుడు వేలు చూపిస్తే పాపం చేయగలను. సర్వసాధారణంగా 5 వేళ్లలో ముందుకొచ్చేది ఏది అంటే ఈ వేలు ముందుకొస్తుంది. మీరు అన్నాను అనుకోండి ఇలా అంటాను, నేను అన్నాను అనుకోండి ఇలా అంటాను. ఈ నేను అన్నప్పుడు ఇది బాగుండడానికి మీరు అన్నది ఏమైపోయినా నాకు పట్టింపు ఉండదు. మీరు అన్నది ఏమైపోయినా పట్టింపు లేకుండా ఇటు తిరిగినప్పుడు బాగుండాలన్న కోరిక ఎంత దృఢతరం అవుతుంటే అన్ని పాపకర్మలు చెయ్యగలగడం. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నా వారు బాగుంటే చాలు, మిగిలిన లోకం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. అది ఎంత పెరిగితే అంత రాక్షసత్వం పెరిగిందంటారు. దీనికి పరిహారం ఏది అంటే రామనామమే. అందుకని వశిష్ఠ మహర్షి త్రేతాయుగంలో రామనామాన్ని ప్రతిపాదించాడు. ఇది తత్వమసి మహావాక్యమునకు సూక్ష్మరూపం కాబట్టి
రామ 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 అని పలుకుతున్న కొద్దీ, లోపల స్మరణ జరిగిన కొద్దీ, ఉచ్చారణ చేసిన కొద్దీ కోట్ల జన్మలుగా మనసుని పట్టి ఉంది ఈ లక్షణం. మీరు చూడండి, ఒక గడ్డి చేత్తో పట్టుకుని ఒక ఎద్దు అలా వెళ్ళిపోతుంటే దా అన్నారనుకోండి, మీ దగ్గరికి వస్తుంది. మీరు గడ్డి పక్కన పెట్టి కర్ర పట్టుకున్నారనుకోండి, అది వెళ్ళిపోతుంది. దానికి తెలిసిన్నది ఏమిటి అంటే పెడితే తినడానికి వస్తుంది, కర్ర పెడితే నన్ను కొడతాడని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి కూడా భయం ఉంది, దానికి కూడా ఆశ ఉంది. ఇది ఎద్దు దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఉంటుంది. ఆఖరికి గోడ మీద పాకి వెళ్ళిపోతున్న చీమ దగ్గరికి వెళ్ళి మీరు పుల్లతో అడ్డు పెట్టారనుకోండి, అది వెళ్ళదు, పక్క నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. నన్ను ఏమైనా చేస్తాడేమోనని భయపడుతుంది. అంటే ఏ ప్రాణికి ఆ ప్రాణి తనని తాను రక్షించుకోవాలన్న కోరిక అంతర్లీనంగా ఉండి తీరుతుంది. అలా అనుకోవడానికి కారణమైన చైతన్యం ఏదైతే ఉందో, నాకు చీపురుపుల్ల అడ్డు పెట్టాడు, అది నా మీద తగిలితే నా శరీరం విరిగిపోతుంది, నేను చనిపోతాను. కాబట్టి నేను ఎంత తొందరగా తప్పించుకుందామని కంగారు పడిపోయి భయపడిపోయి తప్పుకునే ప్రయత్నం చీమ చేస్తోంది. అంటే దానిలో కూడా ఒక పరిమిత స్థాయిలో తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆ శక్తికి చైతన్యం అని పేరు. అందుకే కతిచన చిదానందలహరి అంటారు, భజింతి త్వాం ధన్యాః కచితన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ తెలుసుకునే చైతన్యము ఏది ఉన్నదో అది నిజానికి సమస్త ప్రాణుల యందు ఒక్కటే. దానికి చీమకి ఒక చైతన్యం, కుక్కకి ఒక చైతన్యం, నాకొక చైతన్యం ఉండవు. అన్ని ప్రాణుల యందు అదే చైతన్యం ఉంటుంది. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడిందనుకోండి, అంతకన్నా గొప్ప హృదయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆయన ఇతర ప్రాణుల యొక్క బాధ చూసి ఆ బాధ తన బాధే అన్న స్థితిని పొందాడు. ఇది నీ పొందడం కన్నా ఇంకా గొప్ప ధర్మం లేదయా అన్నాడు భీష్మాచార్యుల వారు మహాభారతంలో ధర్మాన్ని నిర్వచనం చేస్తూ. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. తాతగారు శాంతి పర్వం చెప్పారు, అనుశాసనిక పర్వం చెప్పారు, నాకు ఇన్ని ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి, ధర్మమునకు తేలికైనటువంటి మాట నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే వెంటనే భీష్ముడు చెప్పిన మాట, ఒరులేమేమియునర్చిన నరవర అప్రియముని మనంబున కవు తానొరులకు నది చేయకునుట పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, ఏ మాట అంటే నేను బాధపడతానో, నాతో ఎట్లా మాట్లాడితే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండడం. ఎవరు ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏమిటి? అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యము ఒక్కటే. ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతర భూతముల పట్ల చేయకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. అటువంటి మృదు స్వభావమును ఇవ్వగలిగిన నామము రామనామం. ఇంత గొప్ప శక్తిని తీసుకెళ్ళి వశిష్ఠుడు ఏం చేశాడంటే 2 బీజాక్షరముల యందు నిక్షేపించేశాడు. నిక్షేపించి ఈ వీటికి నువ్వు గొప్ప జపం చెయ్యాలనో, స్నానం చెయ్యాలనో, లేదా శౌచమును పొంది ఉండాలనో నిర్ణయం లేదు. నేను ఇది భగవంతుని యొక్క అవతారమునకు ఉంచిన నామము. కాబట్టి మీరు ఏ పరిస్థితులలో ఉండండి, ఈ రామనామం చెప్తే చాలు. మీరు ఇప్పటికీ కాశీపట్టణంలో చూడండి, శవం వచ్చేస్తోంది అని గుర్తు ఏమిటంటే రామనామ సత్యహై, రామనామ సత్యహై అని మీకు వినపడింది అనుకోండి, శవాన్ని తీసుకొస్తున్నారని గుర్తు. శవం వస్తోంది అంటే రామనామ సత్యహై అంటూ తీసుకెడతారు. రామనామము సత్యము అంటే శాశ్వతమైనది అంటే రామనామము. ఏ భగవంతుడు శాశ్వతుడో ఆయన యందు క్రమక్రమంగా కలిపేయగలిగినదేదో అది రామనామం. నా అంత నేను నడిచాననుకోండి, ఒక
ప్రత్యేకమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. నేను ఒక వాహనంలో కూర్చున్నాను అనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోగలను. రామచరితమానస్సులో తులసీదాస్ గారు అంటారు, ఒక పెద్ద సముద్రం ఉంది, అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని దాటి తీరాలి. ఎందుకంటే యువతల ఒడ్డు వైపుకి సముద్రం పొంగుతుంది అని హెచ్చరిక చేశారు. కాబట్టి తొందరగా అవతల వైపుకు వెళ్ళిపోవాలి. కానీ యువతల వైపు ఒడ్డుని నిలబడి ఉన్నాడు. ఎదురుగుండా చూస్తే భయంకరమైన సముద్రం, అంతంత ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు తానంత తానుగా సముద్రంలో దూకి ఈదలేడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద నౌక ఒకటి వచ్చిందనుకోండి. రా రా అని చెప్పి చెయ్యి ఇచ్చి ఎక్కించుకుని ఆ నౌకలో కూర్చోబెట్టుకున్నారనుకోండి. ఆ నౌకలో తాను ప్రశాంతంగా కూర్చుంటాడు, తానేమి ఈత కొట్టక్కర్లేదు. ఆ నౌక ఈ తరంగములను దాటుకుని సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దాటి అవతల తీరానికి వెళ్ళిపోతుంది. యువతల తీరం ఏమైనప్పటికీ కూడా నౌకలో కూర్చున్నవాడు అవతల తీరానికి వెళ్ళిపోతాడు. జీవితంలో సంసార సాగరమును దాటడమన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఇతర ప్రాణికి అన్వయము కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రంలో ఏ వేదంబు పఠించలూత భుజగం శాస్త్రముల్ సూచతాని విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు భూజ్యకి. ఏనుగు, సాలెపురుగు, పాము మోక్షమును పొందాయంటే శ్రీకాళహస్తి క్షేత్రము వంటి క్షేత్రములలో ఎక్కడో అరుదుగా సాధ్యమవుతుంది. కానీ మోక్షమును పొందడానికి, సంసార సాగరమును తరించడానికి అనువైనటువంటి శరీరము మనుష్య శరీరం ఒక్కటే. అటువంటి మనుష్య శరీరంలో భగవంతుడు స్వరపీఠికనిచ్చాడు. భగవంతుని నామము ఒక పెద్ద నౌక. ఎవరు భగవంతుని యొక్క నామమును ఆశ్రయించాడో వాడు ఒక క్షేమమైనటువంటి నౌకలో కూర్చున్నవాడు. వాడిని సంసార సాగరము ఏమీ చెయ్యదు, వాడు దాటిపోతాడు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఈ సంసార సముద్రమును దాటడానికి భగవంతుని యొక్క నామస్మరణ కన్నా దివ్య ఔషధము ఇంకొకటి లేదు. పైగా మీరు ఏది విచారణ చేస్తే తేలికగా కరిగిపోతారో అట్లా కరిగిపోవడానికి వీలైన దాని యందు ప్రవేశపెట్టడానికి నామం ఇస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా బురద ఉందనుకోండి, విశేషమైన బురద. ఆ బురదలో గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది. అంతా ఎక్కడ చూసినా పైకి కనపట్టలేదు, కానీ లోపల అంత మొక్కలు పెరిగిపోయి వేర్లన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి. అందులోకి ఒక పెద్ద పంచదార బొమ్మ ఒకటి ప్రవేశించి దాని లోతు నేను కనిపెడతానంది. ఆ బొమ్మ అసలు లోపలికి వెడదామని ప్రయత్నం చేస్తే ఒక అడుగు కూడా మొలకక ముందే ఈ గుర్రపు డెక్క మొక్క యొక్క వేర్లన్నీ చుట్టుకుని ఉన్నాయి కాబట్టి అవి అడ్డుకుంటాయి, అడుగుకి వెళ్ళనివ్వవు. కాబట్టి అది అక్కడే ఉంటుంది. అది కరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కూడా. ఎందుకంటే ఒకటి బురద, అది నీరు కాదు, కరిగే అవకాశం తక్కువ, తొందరగా ఎండిపోతుంది. దీనికి ఉన్న పంచదార గుణం కూడా పాడైపోతుంది తప్ప కరిగే అవకాశం లేదు. అదే నీటిలోకి ప్రవేశించింది అనుకోండి, లోతైనటువంటి నీరు ఉన్న ఒక చెరువులోకి ఒక పంచదార బొమ్మ వెళ్ళి నేను ఈ చెరువు లోతు కనుక్కుని పైకొస్తాను అంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యడంలోనే ఆ పంచదార బొమ్మ నీటిలో కరిగిపోతుంది తప్ప అది అసలు లోపలికి వెళ్ళడం, లోతు చూడడం, పైకి రావడం, చెప్పడం ఈ మాటలు ఉండవు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది పేరు కానీ, నది నీటికి ఉన్నటువంటి రంగు కానీ, నది నీటికి ఉన్న రుచి కానీ లేకుండా ఒక్కటెట్లా అయిపోతుందో అట్లా చిట్ట
చిట్ట చివరికి భగవంతుని యందు కలిసిపోవడమే భక్తి యొక్క ప్రయోజనం. అట్లా కలిపేయడంలో మొట్టమొదటి సాధనం ఏది అంటే భగవంతుని యొక్క నామము. తేలికగా మిమ్మల్ని భగవంతుని యొక్క గుణములలోకి ప్రవేశపెడుతుంది. అందుకే రామ అన్న నామాన్ని వశిష్ఠుడు ఎందుకు ఉంచాడు అన్నదాన్ని మొత్తం 24,000 శ్లోకాలు పరిశీలనం చేసి ఏ కారణానికి రామ అని పేరు ఉంచాడు అంటే పెద్దలు దానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసి ఇది రమంతే జనై సర్వే గుణై అస్మిన్ ఇది రామ. ఎవరి గుణములను పరిశీలనం చేసినంత మాత్రం చేత జనులు రమించిపోతారో, తెలియకుండానే చాలా సంతోషపడిపోతారో, చాలా ఆనందపడిపోతారో, తెలియకుండా వాళ్ళు అంత సంతోషంతో అంత ఆనందంతో మళ్ళీ 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 దాన్ని పట్టుకుంటారో, ఎంత పట్టుకుంటున్నారో అంత మునిగిపోతున్నారు, ఎంత మునిగిపోతున్నారో అంత తొందరగా కరిగిపోతున్నారు. కరిగిపోతున్నామన్న విషయం కూడా తెలియకుండా కరిగిపోతారు. అలా చెయ్యగలిగినది ఏదో అది రామనామము. అందుకే రామాయణమేమి, రాముడెవరు అంటే రాముని యొక్క గుణములే ప్రధానం. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు మొట్టమొదట వాల్మీకి నారదుడిని ప్రశ్నించింది, 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరున్నాడు? కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములు అడిగాడు. రామాయణం మీరు పరిశీలించండి. రామాయణ కావ్యము చదువుకునేది కాదు. మీరు ఎప్పుడైనా నేను అన్నది నిజమో కాదో చూడండి. మీరు వాల్మీకి రామాయణం దగ్గర పెట్టుకు చదవండి, రామాయణము కనపడుతుంది. రామాయణము చదువుట కాదు. ఎందుకనంటే రామాయణం చదువుతుంటే రామాయణం మీ కళ్ళ ముందు కనపడేటట్టుగా వాల్మీకి మహర్షి రచించాడు. ఎంత గొప్ప రచన అంటే ఆది కావ్యం. రామాయణం చదువుతున్నారనుకోండి, అక్కడక్కడ మాటలు ఉండవు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. సభ తీర్చి ఉండగా జనక మహారాజు గారి యొక్క దూతలు అక్కడికి వచ్చారు. లోపల రాజుగారు ఉన్నారు అని గమనించారు. సభలో ఉన్నారు. సభలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయపూర్వకంగా వెళ్ళాలి కాబట్టి పరమ వినయంతో వెళ్ళారు. ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి కాబట్టి దశరథుడు వంక చూసి శివధనుర్భంగం జరిగినటువంటి వైనం రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో వచ్చారు. శివధనస్సు విడిచారు. ఇప్పుడు జనకుడు సీతమ్మనిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. కానీ మీరు అనుమతిస్తే తప్ప రాముడు సీతమ్మని వివాహం చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, ఆయన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవాలి. తదనుజ్ఞాతుమర్హసి, మీరు అనుజ్ఞ ఇవ్వాలి. ఎంత బాగా మాట్లాడతారో వాళ్ళు. మాట్లాడిన మాటలు మీకు, వాళ్ళు దశరథుడితో మాట్లాడుతూ ఉండడం సభ మీకు కనపడుతుంది. అట్లా రచన చేశారు. శ్రీరామాయణ కావ్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు రామాయణానికి సంబంధించి ఇతరత్ర ఏ విధమైన కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా రామాయణాన్ని కేవలం రామకథ, ఇంకేమీ వద్దు, కేవలం రామకథ అని మీరు రామాయణం చదవండి. మొదటిసారి చదివినప్పుడు మధురాతి మధురమైన కథ. మళ్ళీ రెండో మాట చదవండి. అసలు మీరు రామాయణం చదువుతుంటే అబ్బా ఏవి రామాయణం రా అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లలో రామాయణం పూర్తి చేద్దామని చదవకండి. మీరు రామాయణం ఒక్క పేజీ చదవండి చాలు. ఒక్క పుట చదవండి. రాముడు లక్ష్మణుడు కలిసి అరణ్యంలో వెడుతుంటే భయంకరమైనటువంటి పక్షుల యొక్క కోతలు వినపడతాయి. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి, ఇటువంటి పక్షుల యొక్క కోతలు వినపడుతున్నాయి, ఈ కోతలు వినపడుతున్నాయంటే లక్ష్మణ
ఇక్కడ ఏవో మనుష్యులను తినేటటువంటి రాక్షసులు కానీ క్రూర మృగాలు కానీ తిరుగుతున్నాయని గుర్తు. లేకపోతే ఇటువంటి పక్షుల కూతలు వినపడవు. కాబట్టి ధనస్సు మీద చెయ్యి వేసి పట్టుకో, రెండో చెయ్యి కత్తి మీద పెట్టి నడు అంటాడు. తన గురించి కాదు, ముందు తమ్ముడు క్షేమం గురించి మాట్లాడతాడు. అసలు మీరు రామాయణం చదువుతుంటే, విశ్వామిత్రుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే, రాముడి యొక్క గుణములు చదువుతుంటే, అబ్బా ఏమి రాముడు, ఇట్లాంటి వాడు లోకంలో ఉంటాడా, ఇన్ని గొప్ప గుణాలా, అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమా, మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా, అవతల వారికి సలహా చెప్తే అంత బాగా చెప్తాడా, మాటలో కాఠిన్యం ఉండదా, ఎప్పుడో 24,000 శ్లోకాల మొత్తం మీద రామాయణంలో ఆయన ఒక్కసారి తప్ప ఎప్పుడూ కఠినంగా మాట్లాడ్డా, తన శత్రువు ఎదురుపడినా కూడా అంత బాగా మాట్లాడతాడా, ఇంత బాగా మాట్లాడచ్చా, ఇంత మధురంగా మాట్లాడచ్చా మనిషి, తనకి భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చెయ్యడానికి కఠినమైన భాష అక్కర్లేదు, తన అసమ్మతిని చెప్పడానికి ఇంత బాగా చెప్పచ్చా, సంయమనం కోల్పోకుండా మాట్లాడచ్చా అని మీకు రాముడు అదే పనిగా మనసులో తిరుగుతూనే ఉంటాడు. ఒక గుణం కాదు, నిజానికి 16 గుణాలు వాల్మీకి మహర్షి అడిగారు. మీరు రామాయణం చదివారనుకోండి, రామాయణంలోంచి మీకు తెలియకుండా అనేక గుణములు కనపడుతుంటాయి. 16 గుణములను ఆశ్రయించి కనపడతాయి. 24,000 శ్లోకాలలో ఆశ్చర్యం ఏమిటంటే, రాముడు వీడు పనికిరానివాడు అని అనడు. ఎందుకు అనడు అంటే, ఈ సృష్టి చేసినది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక ప్రాణిని సృష్టించాడు అంటే ఏదో ఒక ప్రయోజనానికి సృష్టించాడు. ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రాణి సృష్టింపబడలేదు. నేను వీడు పనికిరానివాడు అని అంటే ఈశ్వర సృష్టి మీద నేను తీర్పు చెప్పినట్టు. నేనెవరు నా మాట అనడానికి? ఒక్కరిని కూడా మీరు నాతో పనికిరానివారు అని రాముడు అనడం. రాముడితో వెళ్ళి సరిపోయిన వాళ్ళు ఉండరు, రాముడితో వెళ్ళి అందరూ బతికారు. గుణములు ప్రధానం, మనిషికి ఆ గుణములు ఉండాలి. మీరు రామ అన్న నామం ఒకటి పట్టుకున్నారనుకోండి, మీరు రామ 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 రామకోటి రాయండి అని పెద్దలు ఎందుకంటారంటే, శ్రీ రామ అంటూ మీరు ఉచ్చరిస్తూ రాస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా పాపరాశి ధ్వంసం అవడం ఒక ఎత్తు అయితే, క్రమక్రమంగా మీకు రాముడి మీద ఇంత రాస్తున్నాను కదా, అసలు ఏమిటి ఈ రామనామం యొక్క గొప్పతనం, ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది పేరుకి? పేరుకి రాదుగా, పేరు పెట్టుకున్నవాడు గొప్పవాడైతే పేరుకి గొప్పతనం వస్తుంది. ఇప్పుడు ఎందరో పేర్లు ఉన్నవాళ్ళు ఉంటారు, పేరు లేని వాళ్ళు ఉంటారా? కోటాను కోట్ల మంది ఉన్నారు, అందరికీ పేర్లు ఉన్నాయి. కానీ ఒక్కొక్క పేరు చెప్పారనుకోండి, కొంతమంది పేరు వినపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఆయన అండి మహానుభావుడు అంటారు, వాడా అండి అని అనరు, ఏకవచన ప్రయోగం చెయ్యరు, ఆయన అండి అంటారు, మహానుభావుడు అండి అంటారు. ఇప్పుడు ఆ పేరుకి విలువ దేని వల్ల వచ్చింది అంటే, పేరుకు విలువ ఎవరికి పెట్టబడిందో ఆయన నడబడి వల్ల వచ్చింది. 2, అటువంటి నడబడి కలిగిన వాడు వచ్చాడని చెప్పడానికి రామ అని పేరు ఇచ్చాడు. బ్రహ్మర్షి కాబట్టి, భగవంతుడి అవతారం కాబట్టి, ఎవరి గురించి నువ్వు తెలుసుకుంటే, ఎవరు మహానుభావుడని నువ్వు నిర్ణయించుకోవాలో, ఎవరిని స్మరించాలో, ఎవరు నీ మనస్సుతో స్పర్శ పొంది ఉండాలో, దేని వలన నీ జీవితము ధన్యమవుతుందో అటువంటి పేరు ఉంచుతున్నాను. నేను ఒకవేళ కఠినమైన పేరు ఏదైనా పెడితే నువ్వు ఉచ్చరించలేకపోవచ్చు, అందుకని ఒక్క ఒత్తు కూడా లేకుండా రామ అంతే. ఈ రాముడెవరు అని నీకు అనుమానం కలిగిందా? ఇందాకనే చెప్పాను, ఆయనే పరబ్రహ్మస్వరూపం. నేను ఇందాక ఇక్కడికి సభలోకి వచ్చి కూర్చోగానే ఆ తల్లి కీర్తన పాడుతున్నారు త్యాగరాజస్వామి. నువ్వు రామ శివుడవో మాధవుడవో కమల సంభవుడవో, నువ్వు బ్రహ్మగారివా, నువ్వు విష్ణువా, నువ్వు శివుడా,
నిన్ను ఎవరిని నేను నిర్ణయించగలను అంటారు. అంటే రాముడు ఎవరు అంటే రాముడు సృష్టికర్త, రాముడు స్థితికర్త, రాముడు ప్రళయకర్త. ఆ విషయం మీకు బాగా అర్థం కావాలి అంటే పరబ్రహ్మమే రాముడు అని తెలియాలి అంటే రామాయణ కావ్యాన్ని బాగా చదవాలి. ఒక్కొక్క నామము ఉన్నది అంటే ఆ నామము ఏం చేస్తుంది అంటే మీరు పట్టుకోవాలి, కానీ మీరు తరించుకోవడానికి కావలసిన వైపుకి అది తీసుకెళ్ళిపోతుంది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సాయంకాలం నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి మీకు ఏ అప్రపెత్తో ఇస్తే దాని మీద హాయిగా దుప్పటి కప్పు పడుకుంటే తెల్లవారేటప్పటికీ తిరుపతి వెళ్ళిపోతారు. అంతేగాని అరగంటకోసారి ప్రతి స్టేషన్లో దిగి ఏమండి తిరుపతి వెడుతోందా అండి, ఇంకో వైపు వెళ్ళిపోవట్లేదు కదండి అని అడగక్కర్లేదు. అది నారాయణాద్రి తిరుపతి వెళ్ళేది అని తెలుసుకుని మీరు ఎక్కి పడుకుంటే చాలు, మీరు తిరుపతి వెళ్ళిపోతారు. భగవన్నామం కూడా అంతే. భగవన్నామము అన్న వాహనాన్ని మీరు ఎక్కి కూర్చున్నారనుకోండి, అదే మిమ్మల్ని భగవత్ సన్నిధికి తీసుకెళ్ళిపోతుంది. నామము అంత శక్తివంతం. ఆ నామము కన్నా తేలికగా పట్టుకోగలిగినది కలియుగంలో ఇంకొకటి లేదు. కారణం ఏమంటే కలియుగంలో శౌచ సంబంధమైనవి ఏముంటాయో వాటిని పాటించడం పట్ల అలసత్వం ఉంటుంది. నేను పంచ కట్టుకో అన్నాను అనుకోండి, వేదం అంటుంది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ అంటుంది. గోచి పోసి పంచ కట్టుకో అని వేదం చెప్తోంది. గోచి పోసి పంచ కట్టుకో అన్నాను అనుకోండి, నాకు రాదండి అని ఒకరంటారు. గోచి పోసి ఎందుకు కట్టుకోవాలంటే ఓడంటాడు. ఓడు అబ్బా అంతసేపు పడుతుంది కదండి అలా ఎందుకు అంటాడు. కానీ నిజానికి వేదం ఎట్లా చెప్పిందో అట్లాగే మనం ఆచారకాండ పాటిద్దాము అనేటటువంటి ధృతి కలిగి ఉండడం చాలా కష్టం. స్నానం చేసి ఇది చెయ్యి అన్నారు అనుకోండి, అమ్మో మళ్ళీ స్నానం చేయాలా, అలాగో గంట పోయాక చేస్తాను కదా, అయితే అప్పుడు చేస్తాను ఏంటంటాడు. స్నానం చేస్తే కానీ చెయ్యకూడదంటే స్నానం చేసే వరకు చెయ్యడు. స్నానం చేసిన తర్వాత చేస్తానని నమ్మకం లేదు. ఈలోగా మళ్ళీ ఏదో ముఖ్యమైన పని వచ్చిందని అనుకున్నాను కానండి, రేపు ఉదయం స్నానం చేశాక చేస్తానని వెళ్ళిపోతాడు. అందుకే అన్ని మినహాయింపులు పట్టుకెళ్ళి కలియుగంలో దేనికి ఇచ్చారు అంటే ఒక్క భగవంతుడి యొక్క నామానికి ఇచ్చేశారు. ఎన్ని మినహాయింపులు ఇచ్చేశారంటే అసలు నీకు శరీర శౌచము అన్న మాటతో సంబంధమే లేదు. నీకు శరీర శౌచము దేని చేత చెడిపోతుందో అటువంటివన్నీ నిన్ను పట్టి ఉన్నప్పటికీ నువ్వు భగవంతుని యొక్క నామము పలకడానికి అది అనర్హత కాదు. పూజ చెయ్యాలి, కొన్ని నియమాలు ఉంటాయి. హోమం చెయ్యాలి, కొన్ని నియమాలు ఉంటాయి. ప్రదక్షిణం చేయాలి, మధ్యలో మాట్లాడకూడదు, కొన్ని నియమాలు ఉంటాయి. కానీ భగవన్నామం పలకాలి, ఏ నియమము లేదు. మీరు చూడండి, మహాభారతంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణనామం పలికింది. కృష్ణ నన్ను రక్షించు అంది. నిజానికి ఆమె భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది. అయితే మాత్రం నీకు ఏదో అభ్యంతరం ఉంది అని కృష్ణ భగవానుడు అన్నాడా? ఆవిడ భగవన్నామం పలికితే వెంటనే వచ్చి రక్షించాడు. కుంతీదేవి చాలా కష్టంలో ఉన్నటువంటి సమయంలో కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యత తృంపవే భవలతల్లిచాను కంపానిధి అంది. మహాభారతంలో కుంతీదేవి పడినటువంటి కష్టాలు చదివితే బహుశः ఈ సృష్టిలో కష్టాలన్నీ ఎవరికైనా ఉన్నాయి అంటే అది కుంతీదేవికే అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడింది మహాతల్లి. ఆవిడ జీవితంలో ఆవిడ అమ్మయ్య నేను సుఖపడ్డాను అన్నది ఎప్పుడంటే దుర్యోధనాదులందరూ మడిసిపోయిన తరువాత పాండవులు మాత్రమే మిగిలి ధర్మరాజు గారికి పట్టాభిషేకం అవుతోంది అన్నప్పుడు నేను బ్రతికి బట్ట కట్టాను, నా పిల్లలు ఇక సంతోషంగా ఉంటారు అనుకుంది. అలా అనుకుందో లేదో కళ్ళకి గంతలు కట్టుకుని ధృతరాష్ట్రుడి పక్కన కూర్చుని 5 పాండవుల్ని పిలిచింది గాంధారి.
పెద్ద తల్లికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. ఈయన ధర్మరాజు అని చెప్పారు. ధర్మరాజు నమస్కారం చేశాడు. తర్వాత భీముడు వచ్చాడు. ఈయన భీముడు అన్నారు. అనగానే గాంధారికి ఎంత కోపం వచ్చిందంటే, మహాపతివ్రత గాంధారి, ఆమెకి అంత కోపంలో ఊగిపోతూ భీముణ్ణి చూసి, ఎరా నాయనా, నా కడుపున పుట్టిన 100 కొడుకుల్ని చంపేశావు, ఒక్కడిని బతికుంచాలి పెద్దమ్మ కోసమని నీకు అనిపించలేదురా అంది. అన్నప్పుడు కళ్ళకి కట్టిన కట్లు కొద్దిగా జారి ఆ గాంధారి కళ్ళల్లోంచి వచ్చిన చూపులు పడి భీముడి యొక్క పాదములు కాలి. నిజంగా గాంధారి చూపులే పడుంటే ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో భీముణ్ణి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని ఉక్కు కౌగిలిలో నలిపి చంపేద్దామని ప్రయత్నం చేశాడు. కొడుకులందరూ చనిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి తెలుసు కాబట్టి మహానుభావుడు ఆ భీముణ్ణి కౌగిలించుకునే సమయంలో చేయి పట్టి పక్కకి లాగేసి ఉక్కు భీముణ్ణి జరిపాడు, విగ్రహం చేయించి. ధృతరాష్ట్రుడి కౌగిలంటే అంత బలం. గట్టిగా కౌగిలించుకుంటే ఉక్కు భీముడు చూర్ణమై పడిపోయాడు. అప్పుడు ఇంతమంది చచ్చిపోయినా నీకు పగపోలేదురా, నువ్వు నలిపేసింది ఉక్కు భీముడి విగ్రహాన్ని, అసలు భీముడు బ్రతికే ఉన్నాడంటే నిలువెల్లా సిగ్గుపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అడిగిపోయింది కుంతిదేవి. అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత ఎక్కడ ఒకవేళ తన కొడుకులు జ్ఞాపకానికి వచ్చి పాండవుల్ని శపిస్తుందో అని తన కొడుకులు క్షేమంగా ఉండడానికి, అప్పుడు నిజానికి భోగం అనుభవించవలసినటువంటి తల్లి, బాబోయ్ నేను పక్క నుండి వాళ్ళ సేవ చేస్తుంటే, ఫోన్లే ఆ పిల్లలు బాగుంది సంతోషంగా ఉన్నా పాపం వాళ్ళ అమ్మ మన సేవ చేస్తోంది కదా, ఎలా శపిస్తాం అని శపించకుండా ఉంటుందని తన పిల్లల్ని వదిలిపెట్టేసి ధృతరాష్ట్రుడికి గాంధారికి సేవ చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయింది కుంతిదేవి. వెళ్ళిపోయి తన పిల్లల్ని కాపాడుకుంది. ఆవిడ పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నాకు ఈ ప్రేమ, ఈ మమకారం, ఈ పాశాలు పోవట్లేదు కృష్ణ, నువ్వు నన్ను రక్షించవా అని అడుగుతూ పాండవులందు అట్లాగే యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధియ త్యాదర వృత్తితో గదిగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. కుంతిదేవి అంతటిది, అంత గొప్పది. వ్యాసుడు యజ్ఞం చేయిస్తే విశేష ధనరాశులు ఇస్తే ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతా పట్టుకెళ్ళి నా కోడలు అని అనిపించుకోగలిగినది మహాతల్లి, నేను గర్వించదగ్గ కోడలు, నా కోడలికి ఇస్తానని కుంతిదేవికి ఇచ్చాడు వ్యాస భగవానుడు. అంటే కుంతిదేవి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అంతటిది సంసారాన్ని దాటలేకపోతున్నాను కృష్ణ, ఈ మోహపాశాలు పోవట్లేదయా, కొడుకుల మీద భ్రాంతి, నా పుట్టింటి మీద భ్రాంతి ఉండిపోతోంది, నువ్వే కొయ్యవయ్యా అంది. మనం ఎంతటి వాళ్ళం? తరించడానికి కోటాను కోట్ల జన్మల తరువాత వచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ అయితే, నిరంతరం మనసుని శుభ్రం చేసి భగవంతుని వైపు ఆభిముఖ్యం కల్పించగలిగినది ఏది అంటే భగవన్నామం ఒక్కటే. అందుకే కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని వీని ఆ కాలుని యాతనా వికతి పూనరుకానరు దుఃఖభావముల్ అంటారు పోతన గారు భాగవతంలో. భగవన్నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట, దానికి శౌచ సంబంధం లేదు. నేను అలా నడుస్తూ అకస్మాత్తుగా పడిపోయాను అనుకోండి, ఏదో తగిలింది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. అలవాటు లేక ఏదో కొత్త ఊరు వెళ్ళి ఏదో విడిదిలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇచ్చిన విడిదిలోకి ఒక్కొక్క చోట గదికి చాలా చిన్న గడపలు ఉంటాయి కిందకి. పొడుగు మనిషి అలవాటు లేక నడుస్తూ ఇంట్లో అలవాటైపోయి ఆ గడప తల మీద తగులుతుంది. ఒకసారి యథార్థంగా నాకు అలా తగిలి కింద పడిపోయాను.
కూలిన చోట, అప్పుడు కూలిపోతాం. కూలిన చోట, కొట్టబడి కుండిన చోట. ఒక్కొక్కసారి ఏదో కొడుతుంది, ఏదో తగులుతుంది, అనుకోకుండా అలా కొట్టబడి కుండిన చోట, లేదా ఎవరో దుర్మార్గుడు కక్ష పెట్టుకుని కొట్టాడు, కొట్టబడి కుండిన చోట, అట్లా పడిపోయిన చోట, మహాజ్వరాదులను ప్రేమిన చోట, గొప్ప జ్వరం వచ్చి ఒంటి మీద స్పృహ లేక ఏదో మాట్లాడుతున్నాడు, అప్పుడు భగవన్నామం పలికిన, మహాజ్వరాదులను ప్రేమిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. ఏదో ఒక్కడు కూర్చునున్నాడు, అకస్మాత్తుగా పెద్ద కృష్ణ సర్పం ఒకటి వచ్చి పడగ విప్పింది. నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని భగవన్నామము చెప్పగలిగాడు. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, మహాకష్టం వచ్చి తూలిపోయాడు. తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిరేని అక్కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామము పలకడము అలవాటైతే అటువంటి వాడు దుఃఖమును పొందడు సరికదా. మరణకాలమునందు భగవన్నామము పలకగలిగితే యమదూతలు కూడా వెళ్ళిపోవలసిందే. అజామీలోపాఖ్యానం నిరూపణం చేసింది యమధర్మరాజు గారు చెప్పాడు, ఎవరైనా అంత్యకాలము సమీపిస్తున్నప్పుడు భగవన్నామము చెప్తే వాళ్ళ మీద పాశములు వేయవద్దు, వెనక్కి తిరిగి వచ్చేయండి. వచ్చేసేటప్పుడు దగ్గరలో ఏదైనా చెట్టు ఆకులో ఆ వ్యక్తి యొక్క పాద ధూళి తీసుకురండి, నేను నా తల మీద చల్లుకొని మీ తల మీద చల్లుతాను. అతనికే కాదు, అలా ఎవరైనా ప్రాణోత్క్రమణ కాలమునందు భగవన్నామని చెప్తే వారి 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 పట్టి తేవగలదు దూతలారా, అట్లాంటి వాళ్ళని మాత్రం పట్టి తీసుకురావద్దు. భగవన్నామము అంత గొప్పది అని. అంటే అది ఏ నామము అన్నదానితో సంబంధం లేదు. ఎందుకనంటే నామములన్నీ గౌణములే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ నామము మీరు పలికినా నిజానికి అది భగవంతుడికి సంబంధించిన పేరు, అది ఒక్కటే కాదు. ఒక చెరువు ఉంది, 4 వైపులా ఒడ్లు ఉంటాయి. 4 వైపుల నుంచి దిగుతూ ఒకడన్నాడు దాహం వేస్తోంది, వాటర్ తాగుతానన్నాడు. ఇంకొకడు అటువైపు నుంచి దిగుతూ నేను పానీ తాగుతానన్నాడు. ఒకడు ఇట్నుంచి దిగుతూ నేను జలం తాగుతానన్నాడు. ఒకడు ఇట్నుంచి దిగుతూ నీళ్లు తాగుతానన్నాడు. ఒకడు ఏమీ చెప్పకుండా దిగి నీళ్లు తాగాడు. ఒకడు జలం అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని, ఒకడు పానీ అన్నాడని, ఒకడు యాక్వా అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని. ఎవడు ఏది చెప్పాడో ఆ నామము చేత ప్రీతి చెంది దాహము తీర్చదు నీరు. ఏ నామము పెట్టి పిలిచినా దాహము తీర్చడం ఒక్కటే నీటికున్న లక్షణము. అట్లాగే భగవంతుని యొక్క నామములు భగవంతుని యొక్క గుణములు. నిజానికి భగవంతుడు గుణరహితుడు, ఆయనకి ఏ గుణములు ఉండవు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ కేవలో నిర్గుణశ్చ అంటుంది ఉపనిషత్తు. ఆయన ఏ గుణములు ప్రకటనం చెయ్యడు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అదే భగవానుడు సమస్త ప్రాణులను సృష్టించాడనుకోండి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పేరు పొందుతాడు. ఆయనే రక్షణ చేశాడనుకోండి విష్ణువు. ఆయనే అన్ని ప్రాణులకు నిద్రనిచ్చినా జ్ఞానమిచ్చినా ఎన్ని జన్మలిచ్చినా తనని పొందలేకపోతే తానే మహాప్రళయంలో ప్రాణులను పొందేసిన హరుడు అని మెచ్చుకుంటాడు. ఆయనే ఉన్నదొక్కటే. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటుంటారు. దట్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెన్షియల్ ఫోర్స్ విచ్ జనరేట్స్, ఆపరేట్స్ అండ్ డెస్ట్రాయిస్ ఈస్ కాల్డ్ ద గాడ్. గాడ్ అంటే జీ అంటే జనరేషన్, ఓ అంటే ఆపరేషన్, డి అంటే డెస్ట్రక్షన్. ఏది సృష్టించి నిలబెట్టి లయం చేస్తోందో దానికి బ్రహ్మమని పేరు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో, ఎవడు లయం చేస్తున్నాడో వాడు పరబ్రహ్మ. వాడు అనేక రూపములు పొందుతాడు. అజాయమానో బహుధా విజాయతే, పుట్టవలసిన అవసరం లేనివాడు
అనేక రూపాలుగా అనేక నామాలతో వస్తున్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుని యొక్క నామమును బట్టి భేదమును ఏర్పాటు చేసుకోకూడదు బుద్ధి ఎందు. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకుచు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు. మూడు లోకాలుగా మూడు కాలాలుగా మూడు రూపాలుగా కనపడి నిజానికి మూడు కాక ఒక్కటైన వాడెవరో ఆయన భగవంతుడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్క రూపంతో కనపడతాడు. అందుకే పోతన గారు ప్రారంభంలోనే భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి దయు సత్యంబులుగా తలపడి కలుగనీటికి తల్లుల కడుపు చీటు అంటారు. ఉదయం వేళ శివార్చన చేస్తే అంత భక్తితో అంత ప్రేమతో అంత సంతోషంతో శివార్చన చెయ్యాలి. సాయంకాలం వేళ వేదికెక్కి విష్ణు కథ చెప్పవలసి వస్తే అంత ప్రీతితో విష్ణు కథ చెప్పాలి. నేను ఉదయం పూజ చేసిన శివుడే విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తున్నాడన్న భావన ఉండాలి. లోపల సమస్త ప్రాణుల పట్ల దయ ఉండాలి. అన్ని ప్రాణులకు ఉపకారము చెయ్యాలనే బుద్ధి ఉండాలి. అది లేకపోతే 9 నెలలు అమ్మ కష్టపడి కడుపులో మొయ్యడం ఎందుకు? అంత నెత్తురు పోయి అంత కష్టపడి పునర్జన్మాన్ని నొప్పులు పొంది బిడ్డని ప్రసవించడం ఎందుకురా? నీ తల్లి పడిన కష్టం వ్యర్థమైపోయింది. ఇవి నీకు ఉండాలంటారు పోతన గారు. చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఏ రూపాన్ని ఏ నామాన్ని అన్నది కాదు, పరబ్రహ్మమే ఇన్ని రూపములతో ఇన్ని నామములతో ఉన్నది అన్న భావన జీర్ణమైన నాడు మీరు ఏ రూపాన్ని చూడండి, వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి చూడండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడిని చూడండి, అక్కడ నా స్వామి ఇక్కడ ఇలా ప్రకాశిస్తున్నాడు అని పరవశించిపోతారు. అందుకే ఏ నామం పట్టుకున్నారన్నది కాదు, ఏ నామమునకైనా అదే శక్తి. కాళహస్తీశ్వర శతకంలో దూర్జట అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచవు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండని లోపలం శివ శివిచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శివ మీ నామము ఎప్పుడూ చెప్పవలసింది. రామదాసు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునక ద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రామ మీ నామము గొప్పదని తెలుసు, కానీ 24 గంటలు ఒక రోజు కాలంలో ఎంతసేపు భగవన్నామం పలికాను, ఎంతసేపు ఇతరులకు పనికొచ్చే మంచి మాటలు మాట్లాడాను, చాటున కూడా ఇతరుల యొక్క మంచి గుణాలు ప్రస్తుతి చేశాను, ఇతరుల్ని నిష్కారణంగా విమర్శించకుండా ఎంతసేపు ఉన్నాను అని పరిశీలిస్తే నువ్వు ఇచ్చిన స్వరపేటికతో నిజానికి నేను చేసిన దోషములు ఎక్కువ, నేను చేస్తున్నటువంటి సద్వినియోగం తక్కువ. కాబట్టి రామ మీ నామము పలకాలంటే నా చేతిలో ఉందా? నా చేత నామమును మీరే పలికించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అంటారు. ఒకసారి నామమును పట్టుకొని గుణముల యందు మనసు అన్వయమైతే ఆ రామకథ చదువుకుని ఆ రాముని యందు భక్తితో నిలబడిపోయిందనుకోండి, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు రామదాస్ గారు. రామ నీ నామం ఎంత రుచి అన్నారు. రుచి అంటే నిజానికి మనం తినే పదార్థం అని కాదు. రామ 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 అంటూ రామ ఎన్ని మాటలు నీ కథ, ఎన్ని మాటలు నీ గుణాలు, ఎన్ని మాటలు నీ సౌశీల్యం, ఎన్ని రకాలుగా పరిశీలించిన ఇంకా ఏవో జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. అబ్బా ఏవి రాముడు ఏవి రాముడు ఏవి రాముడు అనిపిస్తూనే ఉంటుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను. రామ అని మొదలుపెట్టినవాడు బాగా రాముని యొక్క గుణముల యందు మునక వేసేసిన తర్వాత ఏమంటాడో తెలుసా? రామ అనడం.
ఏమి రాముడు అంటాడు. ఏమి రాముడు అన్నాడంటే తలతో సహా మునిగిపోయాడని. మనం మునగడం ఒకెత్తు, ఆయన ముంచడం ఒకెత్తు. ఎందుకనంటే స్నానం అంటే నిజానికి ఇలా నీళ్లు తీసి పోసుకున్నది అధమాధమ స్నానం. మన తల మునిగేటట్టుగా మనం చేసినది స్నానం. ఒక నది దగ్గరికి వెళ్ళి తల మునిగేటట్టుగా చేసామనుకోండి, అది స్నానం, అది ఉత్తమ స్నానం. అవకాశం లేదనుకోండి ఏం చేస్తాం? ఒక కలశతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటాం, అది అధమ స్నానం. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నిన్ను నేను ఇవాళ పరమ పవిత్రం చెయ్యాలనుకుంటున్నాను అంటే ఆయన ఏం చేస్తాడంటే పర్జన్య పావనో లీలః. విష్ణు సహస్రంలో ఉంది కదా, పర్జన్య ఆకాశగంగా రూపంలో వర్షం రూపంలో వచ్చి అందరి తలల మీద పడతాడు. అప్పుడు మీరు ఆలోచించండి, ధన్యాత్ములు ఎవరు? ఎవరి మీద ఆచ్ఛాదన లేదో వాళ్ళు ధన్యాత్ములు. ఎందుకనంటే వాళ్ళ తల మీద చింకులు పడతాయి. ఎవడి మీద ఆచ్ఛాదన ఉందో వాడు ఒక్కడి మీదే పడవు. నిజానికి వాడు దురదృష్టం. వాడి మీద ఎందుకు పట్టలేదంటే, నిన్ను నేను అనుగ్రహించకపోతేనే నువ్వు నా గురించి చెప్తున్నావురా, ఇంకా మళ్ళీ కొత్తగా పడాలా అన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆయన అక్కడతో ఏమీ అనుగ్రహించలేదు అనుకోకూడదు. కింద కూర్చున్న వాళ్ళకన్నా వేదిక మీద కూర్చున్న వాడికి గాలి రూపంలో ఎక్కువ స్పృశిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన అనుగ్రహమేగా. కాబట్టి భగవంతుని యొక్క లక్షణమేమి అంటే దయ. మీరు ఆ దయని పరిశీలించిన కొద్దీ అబ్బా ఏమి అమ్మవారండి, ఏమి అమ్మవారండి అంటారు. మీరు చూడండి, మీరు ఏ నామము అయినా పట్టుకోండి అని నేను అనడానికి కారణం అదే. అమ్మవారికి ప్రధానమైన నామం ఏమిటి? అమ్మవారికి సంబంధించి చాలా చాలా గొప్ప నామమేమి అని అడిగాను అనుకోండి, ఏ నామం అని చెప్తారు మీరు? అమ్మవారి గొప్ప నామం అమ్మ, అంతే. అంతకన్నా గొప్ప నామం ఇంకేముంటుంది? అమ్మాయే అమ్మవారిది గొప్ప నామం. ఎందుకనంటే అమ్మ జిల్లా కలెక్టర్ అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి కొడుకు మేడం గారు అన్నాడు అనుకోండి, ఏం బుద్ధిహీనుడా అలా పిలుస్తున్నావు? నువ్వు నన్ను అలా పిలవకూడదు, అందరూ పిలిచినా నువ్వు నన్ను అమ్మ అని పిలవాలంట. ఆవిడ అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చామ పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మన ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు అన్ని మాటలు అమ్మ 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 అని ఎందుకన్నారు? అమ్మ కన్నా మాతృత్వానికి గొప్పతనమే ఉంది. అమ్మతనమే చక్రవర్తిత్వం. అంటే మనందరికీ తల్లి. ఆ బ్రహ్మకీట జనని, అన్ని ప్రాణులకు అమ్మ. మిగిలిన వాళ్ళందరికీ సేవ చేస్తుంది. బావగారికి సేవ చేస్తుంది, మరిదికి సేవ చేస్తుంది, ఆడపడుచుకి సేవ చేస్తుంది, అత్తగారికి చేస్తుంది, బ్రహ్మగారికి చేస్తుంది. శివమహాపురాణంలో బ్రహ్మగారితో మాట్లాడుతూ చమత్కారంగా మాట్లాడుతుంది పార్వతీదేవి, నువ్వు నాకు బ్రహ్మగారి, మీ కొడుకు, మీ బ్రహ్మడికి అన్నీ. లౌకికంగా స్త్రీ ఇంతమందికి సేవ చేస్తుంది. ఎందుకు చేస్తోంది? భర్తకి బంధువులని. భర్త గారికి తండ్రి గారు కాబట్టి మామగారి సేవ, భర్త గారికి తల్లిగారు కాబట్టి అత్తగారి సేవ, భర్త గారికి అన్నగారు బావగారి సేవ. భర్త గారి కన్నా గొప్పవాడు ఆవిడికి ఇంకెవరు లేరు, ఆయనే. అందరికీ సేవ. ఎందుకని? భగవద్బంధువులు కనుక అందరికీ సేవ. అమ్మ అంత గొప్పది ఎందుకు అంటే, ఆయనకి భార్య, పరమేశ్వరుడికి ఇల్లాలు. అలా నిలబడినప్పుడు ఆవిడ పాతివ్రత్యం అలా ఉంటుంది. ఎంత గొప్ప పాతివ్రత్యమో తల్లిది. అసలు నిజంగా శంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకాలు పరిశీలిస్తుంటే అబ్బా ఏమి తల్లిరా అనిపిస్తుంది. లోకంలో ఏ భావమైనా కూడా కన్నులలోంచే వ్యక్తమవుతాయి, మిగిలిన ఏ అంగప్రత్యంగములు వ్యక్తం చెయ్యవు. నాకు కోపం వచ్చిందనుకోండి, నా కడుపు చెప్పదు. నాకు చాలా హాస్యస్ఫోరకంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు నా మోచి చెప్పదు. నాకు భయం వేసినా, నాకు కోపం వచ్చినా, నాకు హాస్యం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, శృంగారరసమైన కన్నులే చెప్తాయి. కన్నులు అడ్డు పెట్టుకుని అమ్మవారి పాతివ్రత్యాన్ని చెప్పారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా చెప్పారంటే, శివే శృంగారార్ద్ర కదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి
హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషుస్మేరాతే మయి జనని దృష్టిస్సకరుణ అన్నారు. శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకోలేదు, మా అమ్మ అనలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. నేను ఆ శ్లోకం చదివాను అనుకోండి, నేను మయి జనని అంటే పార్వతీదేవిని మా అమ్మ అన్నట్టే అర్థం. ఆ తల్లి కళ్ళల్లోంచి శివే శృంగారార్ద్ర, శివుడు ఎదురుగుండా కనపడితే ఆవిడ కళ్ళల్లో శృంగారరసం కనపడుతుందట. ఇంత గొప్పవాడు మా ఆయన. తదితరజనే కుచ్చనపర, ఇతర పురుషులు ఆమె వద్దకు వచ్చి నేను కూడా పురుషుణ్ణి అన్న భావంతో నించున్నారనుకోండి, ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది, బీభత్సరసం కనపడుతుంది. ఎందుకని? నువ్వు నా కొడుకువిరా, నేను పురుషుణ్ణని నిలబడ్డం ఏంటి? అమ్మా, నేను నీ కొడుకునని నిలబడడం నేర్చుకో. పురుష భావనతో నా ముందు నిలబడకూడదు. అమ్మ వంక చూసినప్పుడు కొడుకుగా చూస్తాడు తప్ప పురుషుడిగా చూడడు ఎవరు కూడా. అమ్మ దగ్గర అట్లా నిలబడు. నా దృష్టిలో పురుషుడంటే నీకు నాన్నగారంటే ఆ శివుడు ఒక్కడే. ఏమి పాతివ్రత్యం తల్లిది! అమ్మ అని ఒక నామం పట్టుకోండి, దాని గురించి మీరు విచారణ చేయండి. సౌందర్య లహరంతా అదే, లలితా సహస్రం అంతా అదే. నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అదొకటే నామం, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. మిగిలిన నామాలన్నీ ఇంకా దానికి వ్యాఖ్యానాలు. శ్రీమాత అమ్మ, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. ఎక్కడైనా అంతే. మీరు నామమును పట్టుకుంటే ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు నౌకలో కూర్చున్నట్టు. మీరు పంచదార బొమ్మై చెరువు లోతు తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టినట్టు. మీకు తెలియకుండానే మీరు ఏదో గొప్ప అవ్యాజమైన శాంతిని పొందుతారు. నామానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఆపినా అది ఆగదు. నేను ఎందుకంటున్నానంటే, మీరు నలుగురు కూర్చుని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకరనో 10 నిమిషాల సేపు అందరూ కలిపి అనేసి వెళ్ళిపోండి. మీరు బయటికి వెళ్ళి మీ వాహనం తీసుకుంటూ మీకు తెలియకుండా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటారు. భజన అంటే భగవన్నామ సంకీర్తనము కలిసి కానీ ఒక్కడు కానీ కొంతసేపు చేసుకున్నాడు అనుకోండి, చేస్తే మరికొంతసేపు అదే నోట్లో తిరుగుతుంది. ఎంతసేపు మీ ప్రయత్నం లేకుండా తిరుగుతోందో అది మరీ గొప్పది. ఇక్కడ మీరు కూర్చున్నారు చెప్దామని, మీరు వాహనం తీస్తున్నా మీ నోటి వెంట అదే వస్తుంది. అంటే దానికి ఏం లక్షణం ఉంది? మీరు పలకగా 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 అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక స్థితిలో ఇక మీరు పలకక్కర్లేదు, అదే మీ నోటి వెంట పలుకుతూ ఉంటుంది. నాగమారుతి శర్మ గారని జడ్జి చేసి పదవీ విరమణ చేశారు. ఆయన ఎప్పుడూ రామనామం. ఆయన ఫోన్లో మాట్లాడుతూ కూడా చాగంటి కోటేశ్వరరావు నమస్కారం అండి, రామ 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 రామ. బాగున్నారా కోటేశ్వరరావు? రామ 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 రామ. కోటేశ్వరరావు నేను బాగున్నాను, రామ 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 రామ. కోటేశ్వరరావు ఒక్క విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, రామ 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 రామ. వాక్యం వాక్యంకి రామ 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 రామ. అదేదో అనుకరణ కాదు, అదేదో సరదా కాదు, ఇంకా అలా అలవాటు అయిపోయిందంటే. అన్నింటికీ రామ 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 రామ. ఇంకా ఆయనకి పాపం ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? నేను ఉదాహరణకు చెప్తున్నానంతే. ఎంత విపత్కాలమునందు, ఎంత ప్రమాదకాలమునందు, ఎటువంటి స్థితిలో కూడా ఇదే తిరుగుతుంది నోట్లో. అలవాటైపోయినప్పుడు ఏం చేస్తుంది? ఈ రామ 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 ఇది తిరుగుతుంది. అది గట్టెక్కించేస్తుంది. ఏది సాధన చేశావో, ఏది పట్టుకున్నావో అది కాపాడుతుంది. ఇది పట్టుకునేటట్టు తానే చేసేసుకుంటుంది. ఎందుకు చేసేసుకోగలదు అంటే దానికి అడ్డొచ్చేదాన్ని తీసేస్తుంది. నేను చెప్పాను కదా మీకు, ఇల్లు తుడుచుకుంటే ధూళిపోయినట్టు భగవన్నామము పలుకుతుంటే పాపము నశించిపోతుంటుంది. బ్రహ్మహత్యానీక పాపాటములకగ్నికీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు,
తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. చిట్ట చివరికి అది ఎంత గొప్పది అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్మాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. అది ఎంత శక్తివంతమైపోతుందంటే, కొన్ని పాపములుంటాయి, కొన్ని పాతకములుంటాయి. పంచమహాపాతకములు అంటారు. నిజానికి పంచమహాపాతకములు అంటే 5 ఉండవు, 4 ఉంటాయి. 4 ఒకటి నాకు నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు, కానీ ప్రవచనం చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి తప్పక చెప్పడం. గురువుగారు తన భార్యతో కలిసి, తన పత్నితో కలిసి పడుకునే మంచం మీద గురువుగారు లేని సమయంలో ఆవిడ పడుకునుండగా వెళ్ళి పడుకోవడం. అంతకన్నా ఇక నేను పరిధి దాటి మాట్లాడను. అది మహాపాతకం. 2వది బంగారం దొంగతనం చేయడం. 3 మధుపానం చేయడం, కళ్ళు తాగడం, అది మహాపాతకం. అట్లాగే తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దానితో పాటుగా 4 మహాపాతకములలో ఏదైనా ఒక పాతకం చేసిన వాడు నా స్నేహితుడిని చెప్పడం ఇంకొక మహాపాతకం. అప్పుడు వీడు పంచుకుంటాడు దాన్ని. అందుకని పంచమహాపాతకాలు అవుతాయి. అంటే ఇటువంటి పాతకాన్ని కూడా, అంటే దుర్భేద్యమైన గండశిలని కూడా అదే పనిగా అరగదీస్తే అరిగిపోయినట్టు భగవన్నామం అంతటి మహాపాతకాన్ని కూడా కాలుస్తుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి దట్టమైన అరణ్యము వంటి దానికి కూడా దావానలమని పుడుతుంది. పుట్టినప్పుడు అది దూకుతుంది. నేను ఎప్పుడో 1975 సంవత్సరంలో శ్రీశైలం వెళ్ళి కిందకి దిగుతున్నప్పుడు దావానలం అంటుకున్నప్పుడు ఆ దూకుతున్న అగ్నిహోత్రాన్ని చూశాను. ఆశ్చర్యపోయిన, అసలు ఇలా కూడా ఉంటుందా అగ్ని అని. దావానలం అలా ఉంటుంది. ఆ దావానలం ఎలా అడవిని కాల్చేస్తుందో అలా భగవన్నామం రోజు పలుకుతుంటే పాపమును కాల్చేస్తుంది, సంస్కారవంతుడిగా తయారు చేస్తుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. ఇందాక చెప్పాను, గురు సంబంధమైనటువంటి దోషానికి, అటువంటి మహాపాతకమనబడే పాముకి నెమలి లాంటిది భగవన్నామ సంకీర్తనం. తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. భాగవతంలో పద్యం ఇది. బంగారం దొంగతనం చేయడం అనే కటిక చీకటి అనబడే మహాపాతకానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం. మధుపాన కిల్బిషమతనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. కళ్ళు తాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి ఏనుగుల గుంపుల వంటి మహాపాతకానికి సింహం లాంటిది భగవన్నామ సంకీర్తన. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధి స్థితిలో ఉండి 4 వేదములు చదివేటటువంటి వాడు, వేదార్థమును లోపల తిప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అంతనంత బ్రహ్మానందమును అందించగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తన. అటువంటి భగవన్నామ సంకీర్తనం ఎంతో గొప్పది. అందుకే మనకి ఆర్ష సంప్రదాయంలో అందరూ కలిసి భగవన్నామం పలకడం, అక్షర ప్రకారంగా పలకడం అన్నది కూడా వచ్చింది లోకంలో. మీరు చూడండి, రామచంద్రమూర్తి మీద భజనలు చేస్తూ ఉంటారు. అందులో భగవన్నామాన్ని అదే పనిగా పలుకుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఒకేసారి 3 మాటలు వచ్చేటట్టుగా పలుకుతూ ఉంటారు. మకుటం ఏదో చెప్తారు, చెప్పి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. దారి నుండిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే మనకి తెలియకుండానే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామ 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 అన్నాడు.
అలా అన్నప్పుడు ఏమవుతుందంటే భక్తితో అంతమంది కూర్చుని అలా అన్నారనుకోండి ఒక చోట, ఏమైపోతుందంటే రా అక్షరాల్లోకి మారిస్తే 2, మా 5, 2x5x2x2x5 రామ 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 అన్నారనుకోండి మీరు. అప్పుడు 2×5 10, 10×2 20, 25 100, 100×2 200, 205 1000. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. విష్ణు సహస్రం చెప్పారని గుర్తు. ఇంతమంది కూర్చుని మీ అందరూ ఒక్కసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నారనుకోండి, ఇంతమంది కలిపి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇక్కడ చేశారు అని వెంకటరమణుడు మహాప్రీతి పొందుతాడు. అందుకు పెట్టాడు మహానుభావుడు వశిష్ఠుడు. అంటే ఎంత గొప్ప నామ వైభవం! ఇంకా ఇంతకన్నా తేలికైనది లోకంలో ఏముంటుంది? కనీసం ఎప్పటికప్పుడు ఇది చెప్పుకుంటే చాలు, దాన్ని జయమంత్రంగా మార్చారు. 13 మహామంత్రం చేసేశారు సమర్థరామదాసు గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అది అంటే రుద్రానికి క్రమపాఠంలో శివశబ్దాన్ని క్రమపాఠంలో చెప్పిన ఫలితం రావడం కోసమని శ్రీరామ జయ రామ జయ జయ రామ సమర్థరామదాసు గారు ఇచ్చారు. అందుకని అది 13 మహామంత్రం అయింది. అంటే ఒక్కొక్క నామాన్ని మంత్రం కింద మార్చారు పెద్దలు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని అకారం నుంచి రా వరకు ఆయన మీద మకుటం చెప్తూ సాంబ సదాశివ అని భజన చేసేది ఉంటుంది. అంటే భగవన్నామం పలకడం ద్వారా వ్యక్తులు కారు, ఆ ప్రాంగణం అంతా కూడా పవిత్రమైపోతుంది. వాతావరణంలోకి ఆ శబ్దశక్తి ప్రవేశించి అలా పలకగా 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 మీకు తెలియకుండానే మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే మీకు ఒక గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. అందుకే మీరు చూడండి, కొందరి ఇళ్ళకి వెళ్ళారనుకోండి, భయ్ ఏమిటో చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు. కారణం ఏమిటో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి అదే పనిగా భగవన్నామం పలకడము, భగవత్ చింతనము, భగవత్ స్మరణము అలవాటు అన్నమాట. దానివలన ఆ వాతావరణం అంతా కూడా అంత పవిత్రమైపోతుంది, అంత శక్తివంతమైపోతుంది. తద్విరుద్ధంగా ఎప్పుడూ క్రౌర్యంతో, అభిమానంతో, స్వార్థంతో ఆలోచనలు చేసి చోటికి వెళ్ళారనుకోండి, అశాంతి కలుగుతుంది. ఆ బలం, ఆ ఉపాసన బలం ఉన్నవారికి అటువంటి చోటికి వెడితే నిద్ర కూడా పట్టదు. వాతావరణంలో ఏదో తేడాగా ఉంటుంది. దానికి కారణం ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మనశ్చింతన యందు సరి అయిన స్థితి లేదు అని గుర్తు. దానికి విరుగుడు భగవన్నామమే. మీరు నామమును పట్టుకుంటే నామముల యొక్క అర్థము మీదకి మీ దృష్టి పెడుతుంది. ఎంత తెలుసుకుంటుంటే అంత ధ్యాన స్థితి కలుగుతుంది. అంటే మనసు దాన్ని పట్టుకుంటుంది. మీరు ఏదో పని చేస్తున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉండడమే ధ్యానం. అటువంటి చింతన కలుగుతుంది. అది సాత్విక భావములు కలిగిస్తుంది. సాత్విక భావన అంతటా మీరు ఏ నామం చెప్తున్నారో వారే కనపడతారు. కనపడినప్పుడు అందరూ భక్తి తత్పరులైన నాడు సమాజంలో శాంతి భద్రతలకి లోటు ఉండదు. ఇంత శక్తివంతమైనది భగవన్నామ వైభవం. అందుకని మన వాళ్ళు చిన్నతనం నుంచి కూడా భగవన్నామం పలికిస్తారు. అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమ. తల్లి పిల్లవాడు కొద్దిగా పెద్దవాడు అవుతుంటే గోవింద 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 అని జోగలు పెట్టిస్తుంది. శంకర భగవత్పాదులంతటి మహాజ్ఞాని వారు కూడా నామమునే ప్రతిపాదించారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాళీ నహి నహి పశ్యతి రక్షతి డుకృంకరణే. రే గోవింద 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 అను. ప్రతి క్షణం గడిచే కొద్దీ మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది. ఏది రక్షించదు. నువ్వు పలికిన నామము నిన్ను రక్షిస్తుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. హరహర మహాదేవ శంభో శంకర. దాన్ని జ్ఞాన సంబంధమైన ప్రతిపాదించారు. ఎవరు ఎంతటి మహాజ్ఞానులు కూడా
భగవన్నామమును ప్రతిపాదించారు. అంటే అది పట్టుకోవడం వల్ల అంత తేలికగా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. నేను ఇతపూర్వం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది నేను చెప్పినది కాదు. రామచరితమానస్లో తులసీదాస్ గారు చెప్పింది. సముద్రమును దాటడానికి నౌక ఎంత తేలికగా సురక్షితమైన సాధనమో భగవన్నామము మనకి అంత గొప్ప సాధనము. నేను మీ అందరి దగ్గర కోరుకునేది ఒక్కటే, ఇంత చలిగాలిలో ఇంత వర్షం పడినా ఇంత ప్రేమగా కనుచూపు మేర మీ అందరూ అట్లా కూర్చుని అంతమంది కాలు కదపడానికి కూడా లేకుండా నిలబడి ఇంత భక్తితో మీరందరూ విన్నందుకు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో మాట్లాడుతుంటే సాయంకాలం వేళ అభిషేకం చేస్తే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు. ఆయన అన్నారు, నాకేం వద్దు, నేను పేద సన్యాసిని, నేను ఒక్కటి అడుగుతాను ఇవ్వండి అన్నారు. ఏమిటి అడగండి ఇస్తామన్నారు. ప్రతిరోజు మీకున్న సమయంలో 10 నిమిషాలు మీది కాదు నాదని ఒప్పుకోండి, ఆ 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలన్నారు. ఆ మహానుభావుడు చూపించినటువంటి త్రోవయే మనకి రాజమార్గం. కాబట్టి ఆయన గురువు మహానుభావుడు, ఆయన సంతోషించాలన్నా భగవంతుడు సంతోషించాలన్నా, పైగా ఇవాళ సూర్యోదయానికి ద్వాదశి, ప్రదోషానికి త్రయోదశి ప్రదోషంలో ఉంటే మహాశక్తివంతమైనటువంటి తిథి. కంచి కామకోటి పీఠాధిపతులైసే త్రయోదశి ప్రదోషం అంత గొప్పగా చేస్తారు. నందివాహనారూఢుడైన పార్వతీ పరమేశ్వర దర్శనం చేస్తారు. అంత గొప్ప సమయం నడుస్తోంది. నేను అంటాను, మీరందరూ అనండి, నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు, సభ పూర్తి చేసేద్దాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, 3 మాటలు చాలు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోబెట్టడం మర్యాద కాదు కనుక ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.